ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మంచు కొండల్లో ఆధ్యాత్మిక శంఖారావం మోగింది. అక్షయ తృతీయ వేళ దేవభూమి ఉత్తరాఖండ్లో దివ్య ప్రయాణం మొదలైంది. మంచుకొండల మాటన వెలిసిన గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు కేదార్నాథ్, బద్రీనాథ్ ధామాలు భక్తుల రాక కోసం పరవశించి వేచి చూస్తున్నాయి. నవంబర్ వరకు సాగే ఈ పుణ్యయాత్ర విశేషాలు అండ్ భక్తులు పాటించాల్సిన నిబంధనలు ఏంటి ఒకసారి చూద్దాం. లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న పవిత్ర సమయం రానే వచ్చేసింది. చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ శుభవేళ యమునోత్రి, గంగోత్రి ఆలయ ద్వారాలు భక్తకోటికి స్వాగతం పలుకుతూ తెరుచుకోవడంతో భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. ఆధ్యాత్మిక చింతనతో భక్తులు ఇప్పటికే క్షేత్రాలకు తరలి వెళ్తున్నారు. గర్వాల్ హిమాలయాలు భక్తి పారవస్యంతో పులకించిపోతున్నాయి. భక్తుల ప్రయాణాన్ని సుగమం చేసేందుకు అధికారులు, స్థానిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం యమునోత్రి, గంగోత్రి క్షేత్రాలు భక్తులకు స్వాగతం పలుకుతుండగా తదుపరి ఘట్టంగా ఈ నెల 22న కేదార్నాథ్ ఆలయం, 23వ తేదీ ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బద్రీనాథ్ ధామం భక్తులకు దర్శనార్థం సిద్ధం కానున్నాయి. ఈ చార్ధామ్ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభమవుతుంది. యమునా నది జన్మస్థానానికి సమీపంలో ఉన్న యమునోత్రి ఆలయానికి భక్తులు కాలినడకన చేరుకుంటారు, లేదంటే గుర్రాలు, పల్లకిపై వెళ్తారు. రిషికేశ్ నుంచి యమునోత్రికి వెళ్లాలంటే దాదాపు 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గంగోత్రి ఆలయం కూడా రిషికేశ్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న కేదార్నాథ్ ఆలయం చేరుకోవాలంటే 18 కిలోమీటర్లు నడవాలి. కేదార్నాథ్ ఆలయానికి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాత్రలో చివరగా బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఈ 4 పుణ్యక్షేత్రాల దర్శనంతో చార్ధామ్ యాత్ర సంపూర్ణమవుతుందని భక్తుల నమ్మకం. దైవ కార్యానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం. అందుకే చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. భక్తుల రద్దీని నియంత్రించడానికి, పటిష్టమైన భద్రత కల్పించడానికి ఈ నిబంధన విధించింది. రిజిస్ట్రేషన్లలో భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇప్పటికే సుమారు 18,23,000 మంది డిజిటల్ పద్ధతిలో నమోదు చేసుకోగా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లతో కలిపి ఈ సంఖ్య 18,25,000కు చేరుకుంది. మొదటి రోజు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లలో యమునోత్రికి 683 మంది, గంగోత్రికి 690 మంది, కేదార్నాథ్కు 667 మంది, బద్రీనాథ్కు 673 మంది భక్తులు ఎన్రోల్ చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివిధ ట్రాన్సిట్ పాయింట్ల దగ్గర అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే ఈ పవిత్ర చార్ధామ్ యాత్ర నవంబర్ నెల వరకు కొనసాగనుంది.